ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి. ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి. ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ పరిష్కరించాలి ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి పరిష్కరించాలి. ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి అమలు చేయాలి. మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలని ఎగ్జామ్ పెడతారు. 15,000 20,000 మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ రిక్రూట్ చేయడం అనేది దాని ద్వారా కూడా 5,000 వేతనం ఇస్తారు. ఈ ఒక 4-5 డిమాండ్లతో పాటు 8,000 డిమాండ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్యే ద్వారా నాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశాలకు గత సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వము అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ఎమ్మెల్యేల గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఈ ఆశాలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే పద్ధతిలో సహకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారికి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనము 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేయాలి. వారితో పాటు గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి వీళ్ళని మళ్ళీ రిక్రూట్ చేస్తామని చెప్పే పద్ధతి ఈరోజు సరైనది కాదు. ఆ ఎగ్జామ్ పెట్టే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు ఆశా యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గత 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. గత సంవత్సరం 15 రోజులు సమ్మె చేసినాము. అప్పుడున్న గవర్నమెంట్ కొన్ని డిమాండ్స్ మీద పరిష్కారం చేస్తామని చెప్పింది. అంటే మేము ఎప్పటి నుంచో మాకు ఈ పారితోషికాలు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలని అంటున్నాం. అయితే మా కష్టాల కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి మాకు ఒక కమిటీ వేసి మా సమస్యల గురించి చర్చించి పరిష్కరిస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ కమిటీ వేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న మా సమస్యలు పరిష్కరిస్తుందేమో అని అనుకుంటున్నాము. ఎందుకంటే మేనిఫెస్టోలో కూడా మా సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇప్పటికైనా మా కష్టాన్ని గుర్తించి మేము అలవిగాని కోరికలేం అడగట్లేదు. మేము గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంతవరకు ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మాకున్న ఈ పారితోషికం అనేది సరిపోవడం లేదు. కనీస వేతనం అడుగుతున్నాం. మేమేం వేరే బెనిఫిట్స్ కాదు. 18,000 ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. మాకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. మాకు జాబ్ చార్ట్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి. మేము రాస్తున్న రికార్డులన్నీ గవర్నమెంట్ ప్రింట్ చేసి ఇవ్వాలి. మాకు క్వాలిటీతో కూడిన యూనిఫామ్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ఇంకా తదితర సమస్యల కోసము ఈ ఎమ్మెల్యే గారన్న మా కోసం అసెంబ్లీలో మాట్లాడతారని ఈ ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.